మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం ఉప్పరిగూడెం శివారు తూకతండ గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్ సబ్స్టేషన్ల పక్కనే విద్యుత్ పాదాలు జరిగినా పట్టించుకునే నాదుడే లేదు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన ఒక నెలలో 2 సార్లు 5 మంది రైతులకు సంబంధించిన 8 శాల్తీలు పశువులు చనిపోయి ₹1,00,000 చొప్పున ఆర్థిక నష్టం జరిగింది. నిన్న కూడా విద్యుత్ శాఖతో కోడెదూడ చనిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రతి డిపార్ట్మెంట్లో నిర్లక్ష్యం వైఖరితో ఉంటున్నారు. రైతుల మరియు ప్రజా ప్రభుత్వం అనుకున్నాం. రైతులను దోచుకుంటున్న అధికారులను గుర్తించి వారిపై చట్టరీత్యా డాక్టర్లు రైతులపై చిన్న చూపు చూస్తున్నారు అని ఆ రైతు తన బాధను మీ టీవీ రిపోర్టర్కు వ్యక్తపరిచాడు. జరిగింది అంత 30 జరిగింది. ఈ లైన్ మీద కూడా పట్టించడం లేదు. ఏదైనా చేస్తారంటే మేము రాసుకుంటాం, చెప్తాం, పంపిస్తాం అని అంటున్నారు. అవి కూడా పట్టించడం లేదు. ఈ కాంగ్రెస్ ఫలితం వచ్చినప్పుడు అట్లా జరుగుతుంది. అప్పుడు టీఆర్ఎస్ ఫలితం ఉన్నప్పుడు అట్లా జరగలే. మరి ఈ న్యాయం ఏంది? మాకు చేస్తారా చేయరా న్యాయమును? ఇట్లా చేస్తే ఫైల్ రాస్తే ఆ ఫైల్ అక్కడనే పెడతారు. ఫైల్ పైన పంపిస్తలేరు. నష్టపరిహారం మాకు ఇస్తలేరు సార్. మేము ఎట్లా బతకాలి? మా పరిస్థితి ఎట్లా ఉన్నామా? ఆవుల మీద రక్తమే బతున్నాం, ఆవుల మీద బతున్నాం. మేము కిరాయిపోయి మేము ఎట్లా బతకాలి? కరెంట్ డిపార్ట్మెంట్ పట్టిస్తలేరు. ఏదైనా చేస్తే సిరోల్ డాక్టర్ అమ్మ టాటాఏసీలు వేసుకొని రా, నేను చూస్తా అని మాట్లాడుతుంది. మన దొర్నాకలు అని పేరు ఏందో ఉంది, ఆయన డాక్టరే. వాడు చెప్తాడు నువ్వు టాటాఏసీ మీద వేసుకోరా, నేను సిరోలో చూస్తాను అని అంటాడు. సిరో మన కురివి డాక్టర్ ఆడితే అట్టే మాట్లాడుతాడు. మీరు ఎట్లా బతకాలి సార్? మీరు ఎట్లా చేయాలి సార్? ఒక టాటాఏసీ కిరాయి 4,000 5,000 ఆడుతున్నారు. మీరు తీసుకుపోయి వాళ్ళు గవర్నమెంట్ అని బాగా జీతం ఇస్తున్నాడా? ఇంటికాడ వచ్చి చూస్తారా చూడరా అని చెప్తాను సార్. నాకు నష్టం జరిగింది, ₹1,00,000 నష్టం జరిగింది. గవర్నమెంట్ మరి కడ్డీ ఇస్తుందా ఏదా ఇవ్వాలని కోరుతున్నా. డిపార్ట్మెంట్ ఏమడుతున్నావు? ఇప్పుడు ఏంటి అంటే మా పరిస్థితి ఏంటి సార్? నష్టపడి కట్టేయాలి. ఏంది మరి? తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం కాలేదు. మరి అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎందుకు డిపార్ట్మెంట్ చెప్తాను సార్ పై నుంచి? నీకేమంటున్నావు? ఏం న్యాయం చేయాలి నీకు? మరి మా న్యాయం అంటే మా నష్టపడి కట్టేయాలి కదా సార్. ఎంత? ఇప్పుడు అది 70 రావు సార్, ఇది 30 సార్. ₹1,00,000 నష్టం. మరి ఏంది అట్లా? కరెంట్ వాళ్ళు రోడ్డు మీద తిరిగిపోతారు. మరి ఎందుకు ఈ తీగలు చూసుకుంటున్నాం? వాళ్ళ జీతాలు ఎందుకు? ₹1,00,000 జీతం ఇస్తారు గవర్నమెంట్ నుంచి. వాళ్ళు ఎందుకు పట్టిపోతారు? ఏం పట్టిపోతారు అంటే పోయి ఏమంటే పైన ఎక్కి తమ్మని చేస్తున్నారు చచ్చిపోయినప్పుడు యూఎస్ తీసుకొని.